ఇదిగా ఎవరు అడిగారు? నీ పక్కన కూర్చున్నాడు కదరా పొట్టోడు, వాడే అడిగాడు రా. బిర్యానీ ఉందనే కదా అడిగాడు. బిర్యానీ ఎవడైనా వాసన చూడడానికి అడుగుతాడా? తినడానికే కదా అడుగుతారు. ఏడ్రా పొట్టోడు? వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను, వస్తాడు. వాడు రాని, ఆ తర్వాత చెప్తాను మీ సంగతి. చెత్త గిరాకీ. వెళ్ళవయ్యా, చిరాకు తెప్పించుకొని. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏంటి ఇంకా కనపడలేదు? ఎవయ్యా, ఈ బిర్యానీ తీసుకెళ్ళయ్యా. నీ పొగరు తగ్గించుకోరా. ఆ ముసలావిడ భూతాన్ని పంపిస్తానందే, అందులో ఏదైనా ఒకటి అయి ఉంటుందా? ఎవరు నువ్వు? నేనా? ఇంకెవరిని? నిన్నే. ఎవరు నువ్వు? గణేశుడిని. ఓ, నా పేరు నీకెలా తెలుసు? రే, నా పేరేరా గణేష్. హలో, నా పేరే గణేష్. ఒరే తెలివి తక్కువాడా, ఒరిజినల్ గణేష్ నేనేరా. ఐడి కార్డు కూడా ఉంది. ఐడి కార్డు కూడా ఉందా? హే, ఎవరు నువ్వు? తల స్నానం చేసి మేడ మీదకి వచ్చి తలారు పెట్టుకుంటూ దిక్కులు చూస్తున్నావు. నిన్నెక్కడ చూడలేదా? మీ ఇల్లు ఎక్కడా? ఆల్ హౌసులు నావే, ఇది కూడా నా ఇల్లే. ఇదా? ఉండేవన్నీ ఖాళీ చేయించారు. మొహం చూస్తేనే తెలుస్తుంది. అద్దె సరిగ్గా ఇచ్చిండో. మా హౌస్ ఓనర్ కొంచెం స్ట్రిక్టే, కానీ నా మీద కొంచెం సెంటిమెంట్. అదేం కాదు, ఇక్కడ ఒక ఎద ఉండేవాడు, నాకు తెగ ఇబ్బంది కలిగించాడు, అందుకే ఖాళీ చేసేసాను. ఇబ్బందా? చాలా పాత ఫ్లాష్ బ్యాక్. చాలా పాతదేం కాదు, లేటెస్టే. లేటెస్టా? నేనే ఒక 4 ఏళ్ళుగా ఉంటున్నాను, లేటెస్ట్ అంటున్నావు? అర్థం కాదే. ఏంట్రా మావా, ఇంకా నేనెవరో తెలియదంటున్నావా? ఎవరో తెలియక కదా అడుగుతున్నా. చెప్పు. నడుస్తూ చెప్తాను. ఎరా, ఇన్నాళ్ళు నన్ను ఎంతలా వెతుకో, పాపం కదా అని చూడడానికి వస్తే నన్నే కొట్టడానికి వస్తున్నా. నేను నిన్ను వెతికానా? నేను డబ్బులు ఇవ్వలేదని చాలా మంది నన్నే వెతుకుతున్నారు. ఓ, నువ్వు ఆ కేటగిరీయా? ఇలా చూడు, చేతిలో పైసా లేదు, ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా మాట్లాడడం వల్ల ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా? అవును. న్యాయంగా అద్దె ఇవ్వకుండా ఉన్నందుకు నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళడం లేదుగా. నేను ఉంటున్న ఇంట్లోంచి నువ్వెలా వెళ్ళిపోగలుగుతావు? వచ్చినప్పటి నుంచి కన్ఫ్యూజన్ గా మాట్లాడుతున్నావు. మెంటలా నువ్వు? రే, నేనేరా వినాయకుడిని, నా మొహం చూస్తే తెలియదా? ఇందాక గణేష్ అన్నావు, ఇప్పుడు వినాయకుడు అంటున్నావు. వినాయకుడు అంటే తొండం ఉండాలి, దంతాలు ఉండాలి. అవును. చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించాలి. నేను చూస్తే అలా అనిపిస్తుందా? మూతి పగిలి. ఇలా చూడు, ఇక్కడ తొండంతో వస్తే ముష్టెత్తుకొని ఇస్తారు. నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానే. చూడరా, ఫ్లోలో మాట్లాడితే మోసపోతామా? మామా చెప్పా మరిదే. ఫ్రాడ్ చేయాలంటే నా దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకో. అయితే నువ్వు నన్ను నమ్మడం లేదు. ఈ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మను. సరే మామ, నేను బయలుదేరతా. బయలుదేరు ఓ, ఇంకెక్కడైనా ట్రై చేసి చూడు, ఒకవేళ వర్కౌట్ అయినా అవ్వచ్చు. ఇవన్నీ స్కూల్ సిలబస్ మా. రేయ్, ఎవరైనా నేనే దేవుణ్ణి అంటే నమ్ముతారు, కంటికి ఎదురుగా వచ్చి నిలబడితే నమ్మరు. సర్లే వదిలే, ఇకపై నువ్వు ఉన్న చోటికి నేను రాను. మంచిది. నువ్వేం చేస్తావంటే నార్త్ ఇండియా వైపు వెళ్ళి ట్రై చేయి. అక్కడే డిమాండ్ ఎక్కువగా ఉందని విన్నాను. తాగడానికైనా ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వు. ఆ నీళ్లు కూడా అక్కడికే వెళ్ళి తాగు బాబు. చూసారా, దేవుడికే నీళ్లు లేవంటున్నారు. సర్లే, కన్న వాళ్ళని రోడ్డు మీద గంటేసే కాలంగా. ఎవడిడు టెడ్డీ బేర్ తలకాయ పెట్టుకుని 4 ఫ్లోర్లు ఎక్కువచ్చి నేనే వినాయకుడిని అంటున్నాడు. కొత్త అనుకుంటా, అందుకే ఇరుక్కున్నాడు. అయ్యో. గజవదన గుహ సహజ